అన్ని ఏజ్ గ్రూప్స్లో ఉన్న స్త్రీలలో ఏదో ఒక బ్రెస్ట్ ప్రాబ్లం సామాన్యంగా గమనిస్తూనే ఉంటారు. అది సాధారణ రొమ్ము నొప్పి కావచ్చు, లేదా నిప్పుల్స్లో మార్పులు రావటం, నిప్పుల్స్ లోపలికి వెళ్ళటం, బ్రెస్ట్లో ఇన్ఫెక్షన్ రావటం, రొమ్ములు జారిపోవటం, రొమ్ములు అసమానంగా ఉండటం, బరువు తగ్గిన తర్వాత లేదా ప్రసవం తర్వాత సమస్యలు రావటం, అలాగే రొమ్ములో ప్రమాదకరమైన గడ్డలు అంటే క్యాన్సర్ గడ్డలు కూడా రావటం, ఇలాంటి అన్ని సమస్యలకి జాగ్రత్తగా ఈ ఒమేగా 1 స్టాప్ బ్రెస్ట్ క్లినిక్లో చికిత్స చేయడం జరుగుతుంది. ఇక అరుదైన సమస్యలు కొన్ని ఉంటాయి. అదనపు రొమ్ము కణజాలం, అభివృద్ధి చెందని బ్రెస్ట్, ఇక ఇంప్లాంట్స్ ఉన్న స్త్రీలు, వాళ్ళకి ఇంప్లాంట్ ప్రాబ్లమ్స్, మరియు క్యాన్సర్ కుటుంబ చరిత్ర ఉన్న వారికి జన్యు సలహా, జన్యు పరీక్షలు కూడా ఈ ఒమేగా 1 స్టాప్ బ్రెస్ట్ క్లినిక్లో అందించడం జరుగుతుంది. ఇక రొమ్ము సమస్యలు స్త్రీలకు మాత్రమే కాదు, పురుషుల్లో కూడా ఉంటుంటాయి. గైనకోమాసియా, కొవ్వు పేరుకోవటం, గడ్డలు రావటం, చర్మంలో మార్పులు రావటం, ఇక రేర్ మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఇక్కడ ముందుగానే గుర్తించి చికిత్స అందించడం జరుగుతుంది. లేడీ బ్రెస్ట్ సర్జన్స్, నైపుణ్యం కలిగిన రేడియాలజిస్ట్, ఎక్స్పీరియన్స్డ్ ప్లాస్టిక్స్ అండ్ కాస్మెటిక్ సర్జన్స్, నర్సెస్, డైటీషియన్స్, కౌన్సిలర్స్, ఫిజియోథెరపిస్ట్ అందరూ కలిసి ఒక టీమ్గా ఒకే చోట మీకు సమగ్ర సంరక్షణ అందిస్తారు. మా ఈ ఒమేగా బ్రెస్ట్ క్లినిక్ అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తుంది. 2 డైమెన్షనల్ డిజిటల్ మరియు 3 డైమెన్షనల్ డిజిటల్ మ్యామోగ్రఫీ, దాన్నే టోమోసింథసిస్ అని కూడా అంటారు, 90% ఖచ్చితత్వంతో. అలాగే సింటి మ్యామోగ్రఫీ, యువతులు లేదా ఇంప్లాంట్స్ ఉన్న వారికి ఎంఆర్ మ్యామోగ్రఫీ వంటి పరీక్షల ద్వారా ఈ బ్రెస్ట్ సమస్యలను ముందుగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మ్యామోగ్రఫీ స్టేజ్ 0 నుంచి ట్యూమర్లు గుర్తిస్తుంది. ఇక అసలు రేడియేషన్ ఏమీ లేని పద్ధతిలో చర్మ ఉష్ణోగ్రత మార్పులను గమనించే థర్మో మ్యామోగ్రఫీ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఇక ఎంటైర్ కంట్రీలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డిజిటల్ పెట్ ఎంఆర్ మ్యామోగ్రామ్ అంటే పెట్ స్కాన్ని మరియు ఎంఆర్ఐని కలిపి క్యాన్సర్ని ఖచ్చితంగా గుర్తించే పరికరం ఇక్కడ అందుబాటులో ఉంది. ఇక అల్ట్రాసౌండ్, 4D అల్ట్రాసౌండ్, ఎలాస్టో మ్యామోగ్రఫీ, డిజిటల్ పెట్ సిటీ స్కాను, BRCA జన్యు పరీక్షలు మీ చికిత్సలో ఎంతగానో సహాయపడతాయి. ఇక ఒకసారి సమస్యను గుర్తించిన తర్వాత క్యాన్సర్ కానివ్వండి, నాన్ క్యాన్సరస్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, మా నిపుణుల బృందం వాటికి పూర్తి ట్రీట్మెంట్ ఇక్కడ అందించడం జరుగుతుంది. ఇక బ్రెస్ట్ క్యాన్సర్ విషయానికి వస్తే మా సర్జికల్ ఆంకాలజిస్ట్ టీము క్యాన్సర్ని తొలగించడంతో పాటు బ్రెస్ట్ యొక్క సహజ రూపాన్ని కూడా కాపాడుతుంది. బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ, మినిమల్లీ ఇన్వేసివ్ సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ, మరియు 3 రకాల మాస్టెక్టమీలు అంటే టోటల్ మాస్టెక్టమీ, మాడిఫైడ్ రాడికల్ మాస్టెక్టమీ, స్కిన్ ఆర్ నిప్పుల్ స్పేరింగ్ మాస్టెక్టమీ, పేషెంట్ యొక్క అవసరాలకు అనుగుణంగా సర్జరీ చేయడం జరుగుతుంది. ఇక క్యాన్సర్ తొలగింపు తర్వాత బ్రెస్ట్ యొక్క సహజ రూపాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఆంకోప్లాస్టిక్ సర్జరీ ద్వారా శరీరంలో ఇతర భాగాల్లో ఉన్న కణజాలాన్ని తీసుకొచ్చి బ్రెస్ట్ని రీషేప్ చేయడం జరుగుతుంది, లేదా ఇంప్లాంట్స్ పెట్టడం జరుగుతుంది. శరీరంలో పొట్ట నుండి కానీ వీపు నుండి కానీ ఈ కణజాలాన్ని ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. సుమారు 2-3 నెలల తర్వాత నిప్పుల్ అండ్ ఏరియాల రీకన్స్ట్రక్షన్ ద్వారా సహజ రూపాన్ని సృష్టించడానికి అవకాశం ఉంటుంది. క్యాన్సర్ చికిత్సలో శస్త్రచికిత్సతో పాటు కీమోథెరపీ, హార్మోన్ థెరపీ, టార్గెటెడ్ థెరపీ మరియు ఇమ్యునోథెరపీలు క్యాన్సర్ లక్ష్యంగా పనిచేస్తాయి. ఈ చికిత్సలన్నీ నిపుణుల పర్యవేక్షణలో మన ఒమేగా బ్రెస్ట్ క్లినిక్లో అందజేయడం జరుగుతుంది. హోల్ బ్రెస్ట్ రేడియోథెరపీ, మామోసైట్ యాక్సిలరేటెడ్ పార్షియల్ బ్రెస్ట్ ఇరేడియేషన్, ఇంటర్స్టిషియల్ బ్రాకోథెరపీ వంటి రేడియేషన్ థెరపీ చికిత్సలను ఇదే రూఫ్ కింద అందజేయడం జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక సైబర్ నైఫ్ సిస్టమ్ కేవలం కొన్ని 3 లేక 4 అవుట్ పేషెంట్ సెషన్స్లోనే రేడియేషన్ పూర్తి చేయడం జరుగుతుంది. బ్రెస్ట్ యొక్క స్కిన్ కలర్లో కానీ, బ్రెస్ట్ యొక్క కన్సిస్టెన్సీలో కానీ మార్పు రాకుండా ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఈథోస్ లినాక్ ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండానే కేవలం 2 లేక 3 నిమిషాల్లోనే రేడియేషన్ అందిస్తుంది. వీటితో పాటు బ్రెస్ట్ లిఫ్ట్ సర్జరీస్, రిడక్షన్ మరియు ఆగ్మెంటేషన్ మ్యామోప్లాస్టీలు, బ్రెస్ట్ యొక్క అసమానతలు సరిదిద్దడం వంటి సౌందర్య చికిత్సలు అందించి స్త్రీలకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాం. ఇక ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత లేడీ ఫిజియోథెరపిస్ట్ ప్రత్యేకమైన వ్యాయామాలు, చికిత్సలు మరియు చికిత్సా పద్ధతులు అందిస్తారు. డైటీషియన్స్ ఎలాంటి ఆహారం తీసుకోవాలో సూచిస్తారు. కౌన్సిలర్స్ మానసికంగా దృఢంగా ఉండేలా ప్రోత్సహిస్తారు. రెగ్యులర్ ఫాలోఅప్స్ మరియు ఇమేజింగ్ మీ పురోగతిని ట్రాక్ చేస్తాయి. ఒమేగా బ్రెస్ట్ క్లినిక్లో మీ ప్రయాణం మాకు చాలా ముఖ్యం. మొదటి స్కాన్ నుండి పూర్తిగా కోలుకోవడం వరకు మేము మీకు సహాయం చేస్తాం, సంరక్షిస్తాము మరియు ప్రతి అడుగులో శక్తినిస్తాము.